హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 42. మరుసటి రోజు వంశీ రఘుకి ఫోన్ చేస్తుంటాడు. రఘు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి వంశీ అని అడుగుతాడు. రేపు మనం వేసిన మరో టెండర్ గురించి తెలిసేది ఉంది కదా. నీ కంపెనీ తరపున, నా కంపెనీ తరపున నుంచి శ్రీరాముని అసోసియేషన్ ఆఫీస్కి పంపిద్దాము. రేపు నువ్వు అక్కడికి వెళ్ళకుండా నా ఆఫీస్కి వచ్చాయి అంటాడు. ఎందుకు వంశీ, మనం వెళ్ళకూడదా అని అడుగుతాడు రఘు. అక్కడికి వెళ్తే మళ్ళీ ఆ జగదీష్ అక్కడికి వస్తాడు. ఎదురుపడి మాట మాట అనుకుంటే అవి ఎక్కడి వరకు దారి తీస్తాయో తెలీదు. అశోక్ కోసమేనా ఆ జగదీష్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనుకుంటున్నాను అంటాడు వంశీ. రఘు క్షణం ఆలోచించి, సరే వంశీ, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. రేపు మధ్యాహ్నం టైంకి నీ ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తానులే అంటాడు. సరేరా, ఉంటాను అని వంశీ ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంటాడు. నిద్రపోతున్న పాపతో దివ్య అక్కడికి వచ్చి వంశీని అలా చూసి పాపని బెడ్ మీద పడుకోబెట్టి, దేని గురించి వంశీ గారు అంతగా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. అశోక్ నీకేమైనా ఫోన్ చేశాడా దివ్య అని అడుగుతాడు. లేదు వంశీ గారు, నాకేమీ ఫోన్ చేయలేదు. ఎందుకు అడుగుతున్నారు అని అంటుంది. మధ్యాహ్నం అశోక్కి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు. బిజీగా ఉన్నాడేమో, తర్వాత చేస్తాడేమో అనుకున్నాను. కానీ ఇంతవరకు ఫోన్ చేయలేదు. పైగా రేణు ఫోన్ కూడా రెస్పాండ్ కావట్లేదంట. మొన్న జరిగిన విషయంలో అశోక్ మనల్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నాడేమో దివ్య అంటాడు కాస్త బాధగా. ఆ మాటలకు దివ్య ఆలోచిస్తుంటుంది. పోనీ దివ్య, నువ్వొక్కసారి అశోక్కి ఫోన్ చెయ్యి అంటాడు. మీ కాలు రేణు కాల్ రిసీవ్ చేసుకోవట్లేదంటే మరి నా కాల్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు అని అడుగుతుంది. లేదు దివ్య, అశోక్కి మాకన్నా కూడా నువ్వంటేనే ఎక్కువ గౌరవం, మర్యాద. మా కాల్స్ రిసీవ్ చేసుకోపోయినా నీ కాల్ మాత్రం తప్పకుండా రిసీవ్ చేసుకుంటాడు. నీ మాటలకు విలువిస్తాడు. ఒకసారి నువ్వు అశోక్తో మాట్లాడితే అశోక్ మనసు కూడా కుదుట పడుతుంది అని అంటాడు. దివ్య ఆలోచించి, ఫోన్ కాకుండా ఒకసారి అశోక్ని డైరెక్ట్గా కలిసి మాట్లాడతాను వంశీ గారు. రేపు లంచ్ ఇవ్వడానికి మీ దగ్గరికి వస్తాను కదా. లంచ్ ఇచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు అశోక్ ఆఫీస్కి వెళ్ళి అశోక్తో మాట్లాడి వస్తాను అని అంటుంది. నువ్వన్నది కూడా నిజమే దివ్య. ఇలాంటి సందర్భాల్లో ఫోన్ కంటే అశోక్తో డైరెక్ట్గా మాట్లాడితేనే మంచిది అంటాడు. మరుసటి రోజు వంశీ ఆఫీస్లో వంశీ, రఘు, శ్రీరామ్ చేసే ఫోన్ కోసం చూస్తుంటారు. అక్కడ అసోసియేషన్ ఆఫీస్ నుంచి శ్రీరామ్ సంతోషంగా బయటకొచ్చి వంశీకి కాల్ చేసి, సార్, టెండర్ మన కంపెనీకే వచ్చింది సార్ అంటాడు. వంశీ సంతోషపడుతూ, నిజంగానా అని అడుగుతాడు. అవును సార్, ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు అని అంటాడు. ఓకే, నువ్వు అక్కడ ఉండకు, వెంటనే ఇక్కడికి వచ్చేసేయ్ అంటాడు. ఓకే సార్ అని శ్రీరామ్ ఫోన్ పెట్టేసి అతని బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్తాడు. ఆ మాటలు విన్న జగదీష్ కోపంతో నిలబడి ఉంటాడు. ఆదిత్య అక్కడికి వచ్చి జగదీష్ని చూస్తూ, ఈ టెండర్ అయినా నా కంపెనీకి వస్తుందేమోనని ఆశపడ్డాను. ఇది కూడా పోయింది. నా కళ్ళ ముందే వంశీ బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదించాడు. వంశీని అది చేస్తాము, ఇది చేస్తాము, రోడ్డు మీదకి తీసుకొస్తామని మీ మామ అల్లుడు పాట పాడుకోవడం తప్ప చేసేది ఏమీ లేదని అర్థమైంది అని జగదీష్ని రెచ్చగొట్టి వెళ్తాడు. జగదీష్ ఇంకా కోపంతో రెచ్చిపోతూ, వంశీ, నీ దగ్గరికే వస్తున్నాను, నీ సంగతి చూస్తాను అని కార్ స్టార్ట్ చేసి బయలుదేరతాడు. కొద్దిసేపటికి లాస్య కంగారు పడుతూ అశోక్ ఛాంబర్లోకి వస్తుంది. ఏమైంది లాస్య, ఏంటి అలా ఉన్నావు అని అడుగుతాడు అశోక్. బావా, జగదీష్ అన్నయ్యకి ఇప్పుడే ఫోన్ చేశాను. అన్నయ్య బాగా కోపంతో ఉన్నాడు. పైగా ఆ కోపంతో వంశీ ఆఫీస్కి వెళ్తున్నాడు అని అంటుంది. వాట్, ఇప్పుడు బావా అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అని అడుగుతాడు ఆశ్చర్యంగా. మొన్న మనం వేసిన టెండర్ వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వెళ్ళిందంట బావా. ఆ విషయం మన మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు. నాకెందుకో అనుమానం వచ్చి అన్నయ్యకి ఫోన్ చేశాను. అన్నయ్య కోపంతో వంశీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పాడు. అక్కడికి వెళ్తే అన్నయ్యకి వంశీకి ఏం గొడవ జరుగుతుందేమోనని భయంగా ఉంది బావా అని అంటుంది.
ఆ మాటలు వినగానే అశోక్ చైర్‌లో నుంచి లేచి, "అసలు బావ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నేనిప్పుడే అక్కడికి వెళ్తాను" అని బయలుదేరబోతుంటే, "నేను కూడా నీతో వస్తాను బావ. అన్నయ్యకి నువ్వొక్కడివే చెప్తే వినడు. ఇద్దరం కలిసి అన్నయ్యని తీసుకొద్దాము" అంటుంది. "సరే పద" అని ఈ ఇద్దరు కూడా అక్కడికి బయలుదేరతారు. ఇక్కడ వంశీ, రఘు కూర్చొని ఉంటే, వారికి ఎదురుగా రేణు, శ్రీరామ్ నిలబడి టెండర్ గురించి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా కొద్దిసేపటికి జగదీష్ కోపంతో చప్పట్లు కొడుతూ వారి దగ్గరకొస్తుంటాడు. నలుగురు జగదీష్‌ని చూసి ఆశ్చర్యపోతుంటారు. జగదీష్ అంతే చప్పట్లు కొడుతూ, "ఏంటి చప్పట్లు కొట్టుకుంటూ వస్తున్నానని చూస్తున్నారా?" అని అంటాడు. రఘు, వంశీ చైర్‌లో నుంచి లేచి జగదీష్ ప్రవర్తనకు మొహమొహాలు చూసుకుంటారు. "మీరిద్దరూ తెలివితో అడ్డదారుల్లో వెళ్ళి వరుసగా టెండర్లు దక్కించుకున్నారు కదా! అందుకే ఈ చప్పట్లు" అంటాడు జగదీష్. రఘు కోపంతో చూస్తూ, "ఏం మాట్లాడుతున్నావు జగదీష్?" అంటాడు. "నువ్వాగు రఘు" అంటాడు వంశీ. రఘు మాట్లాడకుండా ఉండిపోతాడు. "చూడు జగదీష్, నువ్వెందుకు మమ్మల్ని కావాలని రెచ్చగొడుతున్నావో మాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు మా బిజినెస్‌లో మీరు దెబ్బ తీసినా, నీకు ఇంకా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నానంటే దానికి కారణం అశోక్‌ని చూసుకొని మాత్రమే. అశోక్ మాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు అశోక్‌కి బావవి అవుతావనే ఒక కారణంతో నీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. దయచేసి ఆ మర్యాద నిలబెట్టుకో. మేము ఏ అడ్డదారులు తొక్కి టెండర్ గెలుచుకోలేదని నీ మనస్సాక్షికి తెలుసు. కావాలనే నువ్వు మాతో ఇలా బిహేవ్ చేస్తున్నావని మాకు అర్థమవుతుంది. దయచేసి నీ పద్ధతి మార్చుకో" అంటాడు వంశీ నిదానించి. "ఎవడికి కావాలిరా మీ మర్యాద? ఒకప్పుడు మా ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగం చేస్తూ నెల రాగానే జీతాల కోసం ఎదురు చూసే జీతగాండ్లు మీరు. అలాంటి మీరు నాకు మర్యాద ఇవ్వడం, ఆ మర్యాదని నేను నిలబెట్టుకోవడం ఏంటి?" అంటాడు జగదీష్. ఆ మాటలకి రఘు కోపాన్ని బలవంతంగా దిగమింగుతుంటాడు. రేణు, శ్రీరామ్ కూడా కోపంగా చూస్తుంటారు. వంశీ కూడా కోపంతో మాట్లాడుతూ, "మా ఓపికైనా ఒక హద్దు ఉంటుంది జగదీష్. ఆ హద్దు దాటే వరకు ప్రవర్తించకు" అంటూ హెచ్చరిస్తాడు. ఇంతలో అశోక్ లాస్యతో కలిసి అక్కడికొస్తాడు. అశోక్ అందరి మొహాలు చూసి, అప్పటికే అక్కడ వాతావరణం వేడిగా ఉందని అర్థం చేసుకొని జగదీష్ దగ్గరికి వెళ్ళి, "ఇక్కడికి ఎందుకొచ్చారు బావా? వెళ్దాం పదండి" అంటాడు జగదీష్ చేయి పట్టుకొని. జగదీష్ అశోక్ చేయిని విదిలించి, "నువ్వాగు ఆనంద్. నిన్ను చూసుకొనే వీళ్ళు ఇంతగా రెచ్చిపోతున్నారు" అని అంటాడు. వంశీ అశోక్‌ని చూస్తూ, "ముందు మీ బావని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి ఫ్రెండ్" అంటాడు. "ఎవ్వడ్రా నీకు ఫ్రెండ్? మా ఆనంద్ నీకు ఫ్రెండ్ కాదు. ఇక నుండి అలా పిలవకు" అంటాడు జగదీష్. ఆ మాటకి వంశీ అశోక్ వైపు చూస్తాడు. అశోక్ అప్పుడున్న పరిస్థితికి మాట్లాడలేక, "ముందు మనం వెళ్దాం పదా బావా" అంటాడు. "ఈరోజు వీళ్ళతో తాడో పేడో తేల్చుకునే వరకు నేను రాను ఆనంద్" అని వంశీ దగ్గరకొచ్చి, "చెప్పరా, ఇంకా ఎన్నాళ్ళు ఈ అడ్డదారులు తొక్కుతారు" అంటూ వంశీ కాలర్ పట్టుకుంటాడు. అది చూసి అశోక్ షాక్ అవుతూ, "వంశీని వదులు బావా" అంటాడు వాళ్ళ బావని పట్టుకొని లాగుతూ. "నువ్వాగు ఆనంద్" అని అశోక్‌ని విసిరించుకుంటాడు జగదీష్. "అన్నయ్య, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా" అంటుంది లాస్య. "నువ్వు మాట్లాడకు లాస్య" అంటాడు కోపంగా. స్నేహితుడి కాలర్ పట్టుకొని రెచ్చిపోతున్న జగదీష్‌ని చూసి రఘులో ఇక ఓపిక నశించి, కట్టలు తెంచుకున్న ఆవేశంతో జగదీష్‌ని గట్టిగా పక్కకి గుంజి అతని కాలర్ పట్టుకొని, "ఇందాకడి నుంచి చూస్తున్నాను. నా ఫ్రెండుని పట్టుకొని మర్యాద లేకుండా ఏరా అంటూ మాట్లాడుతూ ఇప్పుడు కాలర్ పట్టుకునే వరకు వచ్చావు. ఇక్కడ నువ్వు ఒక్కడివే పుడింగివి అనుకున్నావా?" అంటాడు. అందరూ వాళ్ళ వైపు ఆశ్చర్యపోయి చూస్తుంటాడు. "ఏమిట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు" అంటాడు జగదీష్. "రఘు, అతన్ని వదిలేయ్" అంటాడు వంశీ. రఘు అంతే కోపంతో జగదీష్ కాలర్ పట్టుకొని, "ఎక్కువగా మాట్లాడేది నువ్వురా. మీ కంపెనీలో ఉద్యోగం చేస్తే మేము నీకు జీతగాండ్లు అయిపోయామా?" అంటాడు రఘు. అశోక్ కోపంగా రఘు వైపు చూస్తూ, "మా బావని వదిలేయ్ రఘు" అంటాడు. రేణు, శ్రీరామ్, లాస్య అక్కడ పరిస్థితిని విస్తుపోయి చూస్తుంటారు. జగదీష్ ఇంకా కోపం తెచ్చుకుంటూ, "నన్ను పట్టుకొని రా అంటావా? నీకు ఎంత ధైర్యం ఉంటే నాతో అలా మర్యాద తప్పి మాట్లాడతావురా" అంటాడు. రఘు కోపంగా చూస్తూ, "ఇలాగే మాట్లాడతాన్రా. ఏం చేస్తావురా"
అంటూ జగదీష్ని వెనక్కి నెడతాడు. దాంతో జగదీష్ వెళ్ళి అశోక్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడతాడు. జగదీష్ అవమాన భారంతో అశోక్ వైపు చూస్తాడు. చూసావా బావా, అన్నయ్యని ఎలా అవమానిస్తున్నారో అంటుంది లాస్య. అశోక్ బాధగా జగదీష్ని పైకి లేపి నిలబెట్టి కోపంగా రఘు దగ్గరికి వెళ్ళి రఘుని చెంప మీద నుంచి కొట్టబోతుండగా రఘుని తప్పించి వంశీ అడ్డుగా వస్తాడు. అశోక్ రఘుని కొట్టాలనుకున్న దెబ్బ వంశీ చెంప దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. సడన్గా వంశీ అడ్డుగా వచ్చేసరికి అశోక్ చెయ్యి అలాగే పెట్టి తన చెయ్యి వైపు చూసుకొని వంశీ వైపు అపరాధ భావంతో చూస్తుంటాడు. అదే టైంలో దివ్య లంచ్ క్యారియర్తో అక్కడికి వచ్చి అశోక్ వంశీని కొట్టబోతున్నాడు అనుకొని చేతిలో ఉన్న క్యారియర్ వదిలేసి అశోక్ అని కోపంతో గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి అందరూ దివ్య వైపు చూస్తారు. అశోక్ దివ్యని చూసి వంశీ చెంపకు దగ్గరగా ఉన్న అతని చేయిని వెనక్కి తీస్తాడు. దివ్య అంతే కోపంగా వచ్చి ఆవేశంతో అశోక్ చెంప మీద నుంచి గట్టిగా కొడుతుంది. ఇదంతా క్షణంలో జరిగిపోతుంది. అశోక్ ఆ పరిస్థితికి స్తంభించిపోతాడు. ఊహించని ఆ పరిణామానికి అందరూ షాకే చూస్తుంటారు. వంశీ కూడా విస్తుపోతూ ఏంటి దివ్య నువ్వు చేసిన పని అంటాడు. కానీ దివ్య వంశీ మాటను పట్టించుకోకుండా అశోక్ వైపు అంతే కోపంగా చూస్తూ నా భర్తను కొట్టే వరకు వచ్చావు, ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నీకు మాత్రమే తిట్టడం కొట్టడం తెలుసు అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు తిట్టినా కొట్టినా మేం పడుతుండాలనుకుంటున్నావా అని అడుగుతుంది. స్నేహితురాలి చేతి దెబ్బ మాటలు అశోక్ మనసుని దహించి వేస్తుంటాయి. కొన్ని రోజులుగా నీ కుటుంబాన్ని చూసుకొని విర్రవీగుతూ మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోలేనంతగా మారిపోయి అహంకారంతో మమ్మల్ని లెక్క చేయకుండా పోతున్నావు. నా భర్త విషయంలో నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే నువ్వు నా స్నేహితుడని విషయాన్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త అంటుంది దివ్య ఆవేశంతో. అశోక్ బాధతో దివ్య వైపు చూస్తుండిపోతాడు. అసలు వంశీ దివ్య అలా కొట్టడం జీర్ణించుకోలేకపోతుంటాడు. రండి వంశీ గారు అంటూ దివ్య వంశీ చేయి పట్టుకొని లాక్కెళ్తుంటే వంశీ అశోక్ వైపు బాధగా చూస్తూ దివ్యతో వెళ్తుంటాడు. వాళ్ళ వెనుకనే రఘు వెళ్తాడు. జరిగింది చాలు, ఇక వెళ్దాం పదా బావా అని లాస్య అశోక్ చేయి పట్టుకొని తీసుకెళ్తుంటుంది. వాళ్ళ వెనుకనే జగదీష్ వెళ్తాడు. రేణు ఏడుస్తూ చైర్లో కూలబడింది. శ్రీరామ్ రేణు వైపు జాలిగా చూస్తుండిపోతాడు. లాస్య బయటకొచ్చి ఆ దివ్యకి ఎంత పొగరుంటే నిన్నే కొడుతుంది బావా, తను అంతు చూడకుండా ఎందుకు వదిలేశావు అని అడుగుతుంది. షట్టప్ లాస్య, నా స్నేహితురాలి గురించి ఇంకొక మాటన్నా నీ నాలుక చీలేస్తా అంటాడు అశోక్ ఆవేశపడుతూ. ఆ మాటకి లాస్య జగదీష్ బెదిరిపోతూ అశోక్ కోపాన్ని చూస్తారు. కొద్దిసేపటికి అశోక్ లాస్య జగదీష్ వాళ్ళ ఇంటి ముందు కారు దిగుతారు. అశోక్ లోపలికి వెళ్ళబోయి ఆగి చూడండి, అక్కడ జరిగిన విషయాలన్నీ మన మధ్యనే ఉండాలి, ఇంట్లో వారికి తెలియనివ్వకండి అంటాడు. అలాగే అన్నట్టుగా ఇద్దరు తల ఊపుతారు. అశోక్ ఫాస్ట్గా ఇంట్లోకి వచ్చి అంతే ఫాస్ట్గా అతని రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటాడు. అప్పటి వరకు బలవంతంగా ఆపుకున్న కన్నీళ్లు ధారాళంగా కారుతుంటాయి. స్నేహితురాలు కొట్టింది తలుచుకొని అసలు తట్టుకోలేకపోతుంటాడు. కబోర్డ్లో ఉన్న చిన్నప్పటి గ్రూప్ ఫోటోని బయటికి తీసి చూస్తూ తనతో చిన్నప్పటి నుండి పెట్టుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ నువ్వు నన్ను కొట్టడం ఏంటి దివ్య, నువ్వు నన్ను కొట్టింది తలుచుకొని అసలు భరించలేకపోతున్నాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను ఎవరినైనా అభిమానించాను గౌరవించానంటే అది నిన్నే దివ్య. అందుకనేనేమో నువ్వు నా చెంప మీద కొడితే ఆ గాయం నా మనసుకు తగిలింది అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. కొద్దిసేపటికి కన్నీళ్లు తుడుచుకొని ఫోన్లో ఉన్న రేణు ఫోటోను చూసుకుంటూ జరిగిన పరిణామాలకి నా దెయ్యం రాక్షసి కూడా ఏడుస్తుండాలి అని అనుకొని రేణు ఫోటోని ప్రేమగా గుండెగా హత్తుకుంటాడు. రాబోయే ఎపిసోడ్స్ ఎమోషనల్గా ఉంటాయి, కొంచెం తట్టుకోండి. మళ్ళీ ముందే చెప్తున్నాను, రెడీగా ఉంటారని. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.